మన పోలీస్ ఆఫీసర్ మన పోలీసు వ్యవస్థ కానీ అంత సత్యలంగా అయితే ఏం లేదు. ఉమ్, ఇప్పుడు ఈ కేసే తీసుకుంటే అప్పుడు అత్యుత్సాహంతో నా దృష్టిలో అది చాలా చాలా చిన్న కేసు అది. ఉమ్, అసలు ఇక్కడ ఏపీలో రిజిస్టర్ అవ్వాల్సిన కేసు కూడా కాదు అది. ఉమ్. ఓకే. ఓకే. ఇప్పుడు అంతకు మించి ఇప్పుడు కూడా అప్పుడు ఏం తప్పు జరిగిందో, ఏమైతే బిహైండ్ ఉందో ఇప్పుడు కూడా ఏదో బిహైండ్ ఉందో అనుకుంటాను. ఉమ్, దీంట్లో నేను ఏదైనా అడ్వకేట్ గా నేను చెప్పాను కానీ సందేహించను దీంట్లో. ఉమ్, వాస్తవంగా ఆమె మీదే ఎలిగేషన్ పెట్టి ఛార్జ్ షీట్ వేయటం అనేది కూడా సిఐడి తప్పే, సరైన ఇన్వెస్టిగేషన్ కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఉమ్, ఖచ్చితంగా కాదు. ఉమ్, ఎందుకంటే అప్పుడు పెట్టినటువంటి సెక్షనాలో మొత్తం డిలీట్ చేసి జస్ట్ అతన్ని బెదిరించింది డబ్బులు, అది కూడా నాకు తెలిసినంత వరకు ఎంత 4 లక్షల చిల్లరో 5 లక్షల చిల్లరో చూపిస్తున్నారు. ఎప్పుడు అది ఎప్పుడో పాతవి. ఉమ్, వాళ్ళిద్దరి మధ్యన సంబంధం 2009 నుంచి ఉందంట. ఉమ్. 2009 నుంచి వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి సమయంలో ఓకే. ఇతను ఎంత పంపించాడో ఏం చేశాడో మొత్తంగా చూస్తే ఉమ్, ఇతను పంపించిన అప్పుడు 20,000 అప్పుడు 30,000 చూస్తే మొత్తం కలిసినా కానీ 4 లక్షలు కూడా ఉండవు. ఉమ్. ఏదో 1,32,00,000 ఏదో చూపిస్తూ సిఐడి వాళ్ళు ఏదైతే ఛార్జ్ షీట్ వేస్తారో నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదు. దీని వెనక కూడా ఏదో సిఐడి ప్రెజర్తో ఛార్జ్ వేశారని షీట్ నేను కరెక్ట్ కాదంటున్నారు మీరు. యా మరి సిఐడి మరి కరెక్ట్ రాష్ట్ర కాదు. ప్రభుత్వం స్పందించదా మరి దీని మీద? రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం అనేది తర్వాత విషయం. నేను చెప్తున్నాను, నేను ఒక అడ్వకేట్ గా చెప్తున్నాను, ఉమ్, ఇది దీంట్లో కాదు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఇందాక మన పురుషోత్తమ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఉమ్, యా మనం ఉన్నంత మాత్రాన పార్టీ ప్రతినిధులు ఉన్నంత మాత్రాన ఎరుపుని చూపించి తెలుపు అంటే నేనైతే తెలుపు అన్నాం, ఎరిపే అంటా నేను. అవును. ఉండాలి కదా. ఏ పార్టీ అవును. ఒక పార్టీ ముసుకేసుకున్నాం అని చెప్పి పార్టీ కండవా కప్పుకున్నంత మాత్రాన ఎలా ఉన్నది తెలుపు అంటే, తెలిపేసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఎరిపేసుకున్నారేంది వెంకటేశ్వర గారు అంటే నేను నిజంగా భయపడిపో నిజమే అన్నాం. నేనైతే అన్నట్ల నాకున్నటువంటి అవగాహన, అది చూసినటువంటి నాకున్నటువంటి ఎఫ్ఐఆర్లు ఏదైతే ఏమ పెట్టింది కానీ అంతకుముందు ఏమ మీద పెట్టింది కానీ చూస్తే నాకెందుకు అది ఇక్కడ ఏదో మొత్తానికి బిహైండ్ ఇట్ ఉంది, ఉమ్, అందుకనే నడుస్తుంది తప్పితే అసలు కాదంబరి జత్వం అనే కేసు ఇక్కడ రిజిస్టర్ కావాల్సిన కేసే కాదమ్మా అసలు. పోయినసారి వాళ్ళు రిజిస్టర్ చేసి ఎంత తప్పు చేశారో ఇప్పుడు కూడా సిఐడికి ఇస్తే సిఐడి మళ్ళీ దాంట్లో ఒక ఛార్జ్ షీట్ వేసి ఆమె మీద అంతే తప్పు చేస్తే నేను ఫీల్ అవుతున్నా. ఓకే. ఏమైపోయి ఫోర్జరీ ఏమైపోయినాయి? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు ఎందుకు వెళ్ళిపోయారు? అది కదా మన వల్ల చదివింది. వాళ్ళ పోలీస్ ఆఫీసర్ల భవిష్యత్తు అనేది ఎందుకు, పోలీస్ ఆఫీసర్ల భవిష్యత్తు ఏంటి, ఏమైనా తీసుకువచ్చి ఏదైతే ఇబ్బంది పెట్టారో ఇబ్బంది పెట్టింది వాస్తవం. అది ఉమ్, అది ఒక చిన్న ఆఫ్టర్ చిన్న కేసుకి మళ్ళీ చెప్తున్నా, ఒక ఆఫ్టర్ కేసుకి అసలు ఇక్కడ రిజిస్టర్ కావాల్సింది కాదు, రిజిస్టర్ చేశారు. అత్యుత్సాహంగా ఐపీఎస్ క్యాడర్ వాళ్ళు బాంబే పోయి ఏమైనా పట్టుకొచ్చి ఏమో అల్లా తమ్ములను పట్టుకొచ్చి అన్ని రోజులు ఉంచి చేసిన దానికి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాళ్ళు సస్పెండ్ అయ్యారు. ఉమ్, ఈ ఒక్క ఎఫ్ఐఆర్ కాదు, ఈమె మీద ఒక కేసు కడితే ఈమె మీద జరిగినటువంటి కృత్యాలకి ఏమ ఒకటి ఇస్తే దాని మీద వాళ్ళు సస్పెండ్ చేశారు. సో అందుకని అందే మీరు అనుకున్నంత సత్యులు అయితే ఏం కాదు ఇక్కడ అంటుంది. అవసరం లేనిది ఒక ఎస్ఐ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఎస్ఐ చేయాలి, సిఐ ర్యాంక్ లో చేయాల్సింది సిఐ ర్యాంక్ లో చేయాలి. మన చట్టంలో అది కూడా ఉన్నాయి. డిఎస్పీనే కొన్ని చేయాలి, డిఎస్పీ చేస్తారు. అంతేగాని ఎక్కడో ఒక ఐపీఎస్లు కమిషన్లు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఉండవు కొన్ని నాకు తెలిసినంత. సో ఇప్పుడు ఫైనల్ ఇద్దరు ఎవరు తప్పంటారు సార్? జత్వాని తప్ప, అధికారులు తప్ప? సార్ జత్వా అనేది తప్ప అని అనడానికి వాళ్ళిద్దరి మధ్యన ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి సాన్నిహిత్యంలో జరిగినటువంటిది మళ్ళీ చెప్తున్నాను. మరి అయ్యో జత్వానికి అన్యాయం జరిగిపోయింది, అన్యాయంగా ప్రభుత్వం మొత్తం కలిసి రాజ్యం అంతా కలిసి ఒక మహిళ మీద దాడి